ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుతూ. ఇక్కడ ఎవరు గొప్పవారు కాదండి. ఆత్మ సంబంధమైన బిడ్డలందరూ కూడా ఎవరు గొప్పవారు గారు, అందరూ సమానులే. ఎవరిని నేను గొప్ప అని ఎంచుకొనక అందరూ ఏక మనస్సు గలవారే తనకంటే యోగ్యుడని ఎంచుతూ మీలో ప్రతివారు మీ సొంత కార్యములను చూడక ఇతరుల కార్యములను చూస్తూ. ఇదెవరికి కలిగిన మనసు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగినడి. స్తోత్రం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయమందు యేసు ప్రభు వారికి ఏ మనసు ఉంది? యేసు ప్రభు వారు ఏమి కోరుతున్నాడు? ఏ సహవాసాన్ని మనం కలిగి ఉండాలని కోరుతున్నాడు? ఆత్మ సంబంధమైన సహవాసం అన్నాడు కదా. మాట్లాడాడా? ఎక్కడ ఉన్నాడు? 2వ వాక్యంలో అన్నాడు, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు. ఎక్కడన్నాడు? ఆత్మ సంబంధమైన